దాని ప్రకారం వాళ్ళు వెళ్ళాలి. ఎందుకంటే ఒకసారి పోలీసుల దగ్గర డబ్బులు తీసుకొని సరెండర్ అయినాక వాళ్ళ గైడెన్స్ అనేది వీళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఎవరికైనా ఉంటుంది. ఆ ప్లేస్లో ఎవరున్నా అలాగే బిహేవ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక సంచలనమైన విషయం ఇందాక చెప్పినట్టుగా గణపతి దాదాపు ఆయన కూడా సుదీర్ఘకాలం, నిన్న కూడా ఆయన బయోగ్రఫీ కొంత చెప్పాను, సుదీర్ఘకాలం ఉద్యమంలో ఉన్నాడు. ఉద్యమాన్ని 90s తర్వాత 91, 90 ప్రాంతంలో కొండపల్లి సీతారామయ్య వర్గం, అంటే కొండపల్లి అంతకుముందే వచ్చేసిన కొండపల్లి సీతారామయ్య వర్గం కూడా బయటకు వచ్చేసింది. అప్పుడు గణపతి ఉద్యమాన్ని నడపడం, తర్వాత మావోయిస్టు కమ్యూనిటీ సెంటర్ ఎంసీసీ అండ్ పియు పార్టీ యూనిటీ, ఈ రెండు పార్టీలతో మెర్జ్ అవ్వడం, మెర్జ్కి ముందు ఒక 10 ఏళ్ల పాటు వాళ్ళతో చర్చలు జరిపి పరస్పరం వాళ్ళ నాయకుల్ని కొంతమందిని ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ నాయకులను అక్కడికి పంపించడం, ఇవన్నీ కూడా స్ట్రాటజీలు వేయడం కానీ వ్యూహాన్ని రచించి మొత్తం దేశవ్యాప్తంగా దాదాపు 20 జిల్లాల నుంచి 120 జిల్లాల వరకు విస్తరించడం అనేది కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగింది. సో దాని తర్వాత 2018లో ఆయన అనారోగ్య వయోభారం రీత్యా ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. అయితే దాని తర్వాత ఇప్పటి వరకు గణపతి ఎక్కడున్నాడనే ఆచూకీ లేదు. కానీ నిన్నటి నుంచి ఒక వార్త లీక్ అయింది పోలీసుల నుంచి. అదేంటంటే గణపతి నేపాల్లో ఉన్నాడు, అందుకే దొరకలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే నేపాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో మొన్నటి వరకు ఉన్నింది కాబట్టి మావోయిస్ట్ పార్టీ అక్కడ ముందు నుంచి కూడా నేపాల్ నుంచి, ఇండియా నుంచి నేపాల్కి కారిడార్, రెడ్ కారిడార్ అంటారు, రెడ్ కారిడార్ వేయాలనే ప్లాన్ ఉంది. అందుకని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ పార్టీతో ఇక్కడ మావోయిస్ట్ పార్టీకి సంబంధాలు ఉన్నాయి. దాని వల్ల వాళ్ళ సహాయంతో వెళ్ళారు. అయితే ఇప్పుడు గణపతి అక్కడ ఉన్నా కూడా ఆయనకి అనారోగ్యం ఉంది, అసలు కొద్దిగా దూరం కూడా నడవలేని పరిస్థితి అన్నారు. నిజానికి ఆయన్ని వదిలేస్తే ఆయన పాటికి ఆయన వయోభారంతోనే, ఆయనకి ఆల్రెడీ 77, ఎన్ని రోజులు ఉంటారో కూడా తెలియదు. కానీ వీళ్ళు సింబాలిక్గా ఆయన్ని సరెండర్ చేయించగలిగితే గణపతి అంటే ఇప్పుడు కూడా హెడ్ ఆఫ్ ద మావోయిస్ట్ పార్టీ అని చెప్పచ్చు, ఆయన పదవి ఉన్నా లేకపోయినా. సో గణపతిని కానీ సరెండర్ చేయిస్తే తెలంగాణ పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ మంచి పేరు వస్తుంది. దేశవ్యాప్తంగా గణపతిని కూడా వీళ్ళు వదలకుండా సరెండర్ చేయించగలిగారు అనేది వస్తుందని వీళ్ళు ట్రై చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు గణపతి ఆచూకీ వీళ్ళకి ఎలా తెలిసింది అనే దగ్గర మళ్ళీ ఇప్పుడు ఏంటంటే, మొన్నటి వరకేమో మావోయిస్టులు ఎవరు చనిపోయినా, హెడ్మా చనిపోయినా, ఎవరు చనిపోయినా మల్లోజుల వేణుగోపాలరావు, ఆశన్న వీళ్ళిద్దరి మీదనే విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు వీళ్ళు సరెండర్ అయ్యారు నలుగురు. నిన్న దేవ్జీ, తర్వాత మల్లరాజిరెడ్డి, బడే చొక్కారావు అండ్ నూనె నరసింహారెడ్డి, వీళ్ళు నలుగురిలోనే ఎవరో ఒకరు చెప్పుంటారు గణపతి ఆచూకీ అని చెప్తున్నారు. మామూలుగా గణపతి ఆచూకీ ఎవరికి తెలిసే అవకాశం ఉంది అంటే, ఉద్యమంలో వాళ్ళ పార్టీలో, మావోయిస్ట్ పార్టీలో రహస్య పని పద్ధతులు అంటారు, దాన్ని టెక్ మెథడ్స్ అంటారు. సీక్రెట్ టెక్ మెథడ్స్ చాలా సీరియస్గా అమలు చేస్తారు. అయితే ఎవరికొకరికి సెంట్రల్ కమిటీ మెంబర్స్కి తెలియకుండా గణపతి ఒంటరిగా ఆయన ఎవరికి తెలియకుండా పోయే అవకాశాలు తక్కువ. కాబట్టి సెంట్రల్ కమిటీ వాళ్ళకి తెలిసే ఉంటుంది ఆయన ఎక్కడున్నాడు. కాబట్టి పర్టికులర్ ప్లేసు అంటే నేపాల్లో ఏ ఊర్లో ఉన్నాడు, ఏ స్టేట్లో ఉన్నాడు, ఏ టౌన్లో, ఇవన్నీ తెలియకపోవచ్చు. కానీ నేపాల్లో ఉన్నాడు అనే విషయం వీళ్ళకి తెలియచ్చు. రెండోది, ఏదో ఒక పద్ధతిలో అక్కడ నేపాల్లో గణపతిని చూసుకోవడానికి కూడా ఎవరినో ఒకరిని పెట్టుంటారు, ఒకరినో ఇద్దరినో వీళ్ళు చేసుంటారు. గతంలో కొండపల్లికి కూడా అలాగే ఒక కృష్ణప్ప అనే ఆయన్ని ఒక 5 ఏళ్ల పాటు ఆయన్ని ఉంచారు. ఆయన మహారాష్ట్రలో ఎక్కడో ఒక టౌన్లో ఉంటే ఆయనకి అసిస్టెంట్గా ఈ కృష్ణప్పని ఉంచారు. నేను కృష్ణప్పతో కూడా మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా చెప్పాడు ఆయన. సో అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే, గణపతి లాంటి వాళ్ళని ఉంచినప్పుడు వాళ్ళకి అన్ని అసిస్టెంట్గా వాళ్ళని అన్ని విషయాలు చూసుకునేదానికి ఒక సీనియర్ పర్సన్ని పెడతారు అక్కడ. సో అలాగా ఆ సీనియర్ పర్సన్ కాంటాక్ట్స్లో సెంట్రల్ కమిటీ వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి ఏమన్నా అవసరాలు వచ్చినా, డబ్బులు సరిపోకపోయినా, లేకపోతే ఇంకోటి అవసరాలు వచ్చినా అవన్నీ వీళ్ళకి తెలియజేస్తూ ఉంటారు. అట్లాగే వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు గణపతి ఆరోగ్యం ఎలా ఉంది ఇట్లాంటివంతా కనుక్కోవాల్సిన అవసరం వీళ్ళకి కూడా ఉంటుంది. లేదు ఒక్కోసారి గణపతి దగ్గర సలహాలు తీసుకోవడం అవన్నీ కూడా వీళ్ళు చేసే అవకాశం ఉంది. అందువల్ల కాంటాక్ట్స్ ఖచ్చితంగా సెంట్రల్ కమిటీ స్థాయిలో ఒకరికో ఇద్దరికో పాలిట్ బ్యూరో మెంబర్స్కి తెలిసుండే అవకాశం ఉంది. ఆ రకంగా దేవ్జీకే ఎక్కువ తెలిసుండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లేదు మల్లా రాజారెడ్డికి కూడా తెలుసుండే అవకాశం, వీళ్ళిద్దరికి మాత్రమే తెలుసుండే అవకాశం ఉంది. స్టేట్ కమిటీ వాళ్ళకి మోస్ట్లీ తెలియదు. సో చెప్పి ఉంటే వీళ్ళిద్దరైనా చెప్పుండాలి, లేదా అంతకుముందు సరెండర్ అయిన మల్లోజులు కానీ ఆసన్న కానీ చెప్పుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా సెంట్రల్ కమిటీ వాళ్ళే కాబట్టి వాళ్ళకి కూడా తెలిసే అవకాశం ఉంది. సో ఏదేమైనా సెంట్రల్ కమిటీ నాయకులే పోలీసులకి గణపతి ఆచూకు చెప్పుండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. లేదు వాళ్ళ దగ్గర ఉన్న డైరీలు అట్లాంటివి దొరికినప్పుడు పోలీసులు వీళ్ళు చెప్పకపోయినా అవన్నీ చూసి వీళ్ళని అడిగే అవకాశం ఉంది. సరెండర్ అయినప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది ఇన్ఫర్మేషను. సో అలాగే ఏమన్నా చెప్పారా? సో ఇప్పుడు గణపతిని తెలంగాణ పోలీసులు తీసుకొచ్చి ఇక్కడ సరెండర్ చేయిస్తే మాత్రం అదొక చారిత్రక ఘట్టంగా మిగిలిపోయే అవకాశం అయితే ఉంది.